బీఆర్ఎస్లో అలజడి హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్యేల మధ్య సంభాషణ. బీఆర్ఎస్లో అలజడి మొదలైంది. అన్న నువ్వు పార్టీ మారితే నేను వస్తా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరినొకరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. స్థానిక రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారితేనే సేఫ్ అని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే తమ వ్యాపారాలను చక్కబెట్టుకోవడం, కేడర్ దూరం కాకుండా ఉండేందుకు ప్రియారిటీ ఇస్తూ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు నేతలు బీఆర్ఎస్ వైపు చూశాయి. గల్లీ లీడర్ దగ్గర నుంచి గులాబీ గూటికి చేరారు. అయితే అధికారం పోయి 3 నెలలే అయినప్పటికీ మళ్ళీ నేతలంతా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ వైపు కొందరు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపుకు మరికొందరు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు చేరారు. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండటం ఆనవాయితీ. దీనిని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారికే ప్రియారిటీ ఇస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలోనూ వారికే పెద్దపీట వేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కనీసం సమాచారం ఇవ్వకుండా ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు నిధులు కేటాయించకుండా పెండింగ్లో పెడుతున్నారు. అంతేకాదు తాము చెబితేనే పనులు చేయాలని కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాల్లో హుకుం కూడా జారీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాలకే పెద్దపీట వేస్తుండటం బీఆర్ఎస్ గెలిచిన వాటిలో పనులు స్తంభిస్తున్నాయి. దీంతో ఏం పనులు చేయలేకపోతున్నామని, గెలిచినా లాభం లేదని, పార్టీ మారితేనే లాభమని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే ఆదివారం ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. ఇక గులాబీ వారంతా ఒక్కొక్కరుగా చేరడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్లో అలజడి మొదలు హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్యేల మధ్య సంభాషణ. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా వ్యాపారస్తులే, అందులో ఒకరిద్దరు మినహా. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో లేకపోవడంతో వ్యాపారులకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. దీంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్లో చేరితేనే తమకు లాభమని సాఫీగా చేసుకోవచ్చని ఇప్పటికే పలువురు సంప్రదింపులు చేసినట్లు సమాచారం. కొందరు నియోజకవర్గ అభివృద్ధి పేరిట సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీయే చేరికకు మార్గం సుగమం చేసుకునేందుకని రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. ఒకవైపు వ్యాపారులు, మరోవైపు కేడర్ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలు తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ పనులు లేకుండా గ్రామ స్థాయి నుంచి కాపాడుకోవడం సాధ్యం కాదని, ఒకవేళ తాము మారకుంటే కేడర్ మారితే రాబోయే కాలంలో ఇబ్బందులు పడతామని భావించి ముందే ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు హాట్ టాపిక్గా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఇది వ్యూవర్స్. పార్టీ అధికారంలో ఉంటే ఒకలా, అధికారంలో లేకపోతే ఒకలా రాజకీయ నేతలు, అధికారులు ప్రవర్తించే ప్రవర్తన.